చెప్పినానా ఏమైనా ఏం ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి? నేను పుస్తకాలు ఇస్తున్నాం కదా, యూనిఫామ్ అవి వస్తున్నాయి. ప్రభుత్వం సైడ్ నుంచి కావాల్సిన యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్ అయినా అందజేస్తున్నాం. అడ్మిషన్స్ చూసుకుని టీచర్ల నియామకం కూడా చేస్తున్నాం, ఎక్కడ గ్యాప్ లేకుండా. మీరు చేయాల్సింది టీచర్ అమ్మ చెప్పినట్లు శ్రద్ధగా చదవాలి, బాగా చదవాలి, రిజల్ట్స్ చూపించాలి. మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తా, మళ్ళీ ఒక్కొక్కరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నేను ఇక్కడ మేడం గారు ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్రతి మనకున్న స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరి చరిత్ర తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చి అడుగుతా సరిగ్గా చదవకపోతే. ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దానిపైన శ్రద్ధ పెట్టాలి. రెండోది, మీ తల్లిదండ్రుల ఫోన్లో లీప్ యాప్ అని ఒకటి చేశాం. ఆ యాప్ డౌన్లోడ్ చేయించి మీ అకౌంట్ ద్వారా లాగిన్ చేస్తే మీరు అటెండెన్స్ కానీ మీ మార్కులు కానీ అన్నీ తల్లిదండ్రులకి నీట్గా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు కంటెంట్ తయారు చేసాం. అన్ని కాన్సెప్ట్స్ అందరికి అర్థం అవ్వకపోవచ్చు. మన క్లాస్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ కొంతమందికి స్పీడ్గా అర్థమవుతాయి, కొంతమంది స్లోగా అర్థమవుతాయి. కాన్సెప్ట్స్ అర్థం కాని వాళ్ళకి వీడియోస్ తయారు చేసాం. సో దట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాప్ ద్వారా వీడియోస్ చూస్తే, ఓహో ఈ కాన్సెప్ట్ నాకు ఈరోజు అర్థం అవ్వలేదు క్లాస్లో, రిఫ్రెషింగ్ కింద ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. శ్రద్ధ పెడతారు కదా, బాగా చదవాలి. ఓకేనా? మీకు మార్కులు సరిగా రాకపోతే నా మార్కులు తీసేస్తారు నా ముఖ్యమంత్రి గారు. బాగా చదవాలి, మేడం గారు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఏ డౌట్ ఉన్నా కూడా చేయెత్తి మేడం గారిని అడగండి. డౌట్ ఈజ్ అ డౌట్. డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి కదరా. సో చేయెత్తి మేడం గారిని అడగండి. అమ్మ నాకు ఇది అర్థం లేదు, మళ్ళీ ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు చెప్పించుకో, ఏం పర్వాలేదు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, అది మీరు మర్చిపోవద్దు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఉపాధ్యాయులు నన్ను సరిగా కౌన్సిల్ చేశారు, గైడ్ చేశారు, బాగా చదువులు చెప్పారు కనుక నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అది మర్చిపోదు. ఓకే అమ్మా? బాగా చదువుతారా? సమ్మేటివ్ అసెస్మెంట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్స్లో మంచి మార్కులు రావాలి అంటే మీరు శ్రద్ధ పెట్టాలి. ఓకేనమ్మా? వెళ్ళొస్తా. బాయ్ నాన్న.